ఆటిజంను ఒక దివ్యాంగునిగా గుర్తించి వాటితో పాటు మానసిక వైకల్యం, సెరిబ్రల్ పాలసీ, బహుళ వైకల్యం గల వారిని సమాజంలో ఒక భాగంగా గుర్తించి వారు వివక్షతకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని అసిస్టెంట్ డైరెక్టర్ నారాయణమూర్తి పేర్కొన్నారు. కాకినాడ వాకలపూడి గ్రామ పంచాయతీ రాయుడుపాలెంలో గల ఉమా ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ సొసైటీ కాకినాడ వారి ఆధ్వర్యంలో ఎస్ఆర్ఎంటీ మాల్, కాకినాడ నందు స్టేట్ నోడల్ ఏజెన్సీ సెంటర్, జాతీయ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల పాఠశాలలో ప్రపంచ ఆటిజం దినోత్సవ వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్జెండర్ మరియు వృద్ధుల సంక్షేమ శాఖ కాకినాడ జిల్లా సహాయ సంచాలకులు నారాయణమూర్తి విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ముందుగా ప్రత్యేక ఉపాధ్యాయునులకు, శిక్షణ పొందుతున్న ప్రత్యేక ఉపాధ్యాయుని విద్యార్థులకు మరియు ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలిపారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్పీ రెడ్డి మాట్లాడుతూ, ఇంత చక్కటి కార్యక్రమానికి సహకరించిన ఎస్ఆర్ఎంటీ మాల్ కాకినాడ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె నారాయణ రెడ్డి, ఎస్ ఉమారెడ్డి, ఎస్ఏ నాయుడు, ఏ రామ్జీ అంబేద్కర్, ప్రత్యేక ఉపాధ్యాయ శిక్షణ సిబ్బంది, ప్రత్యేక ఉపాధ్యాయులు, జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం సిబ్బంది మరియు సంస్థ సిబ్బంది, స్టేట్ లెర్నింగ్ సెంటర్ సిబ్బంది, ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు, డిఎడ్/ఎస్సీ విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారు. వాళ్ళు ఏదో సైకియాట్రిక్ ప్రాబ్లము అవని ఏదో చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా అయితే మాత్రం వాళ్ళు లోన్లీగా ఉండడం, మిగిలిన పిల్లలతో కలవకపోవడం ఇవన్నీ చేస్తున్నారు. వీళ్ళకి ఏంటంటే స్పెషల్గా మనకి ఈ ఉమా మనోవేసిస్ కేంద్రం ద్వారా కానీ, అలాగే డిస్ట్రిక్ట్ డిజేబుల్ రిహాబిలిటేషన్ సెంటర్ ద్వారా కానీ వాళ్ళకి ప్రత్యేకంగా క్లాసులు నిర్వహించి, అలాగే హెల్త్ పరంగా కూడా వాళ్ళకి కొంచెం సౌకర్యాలు కల్పించి చేయడం జరుగుతుంది. వీళ్ళు రెగ్యులర్గా చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం కూడా ఏంటంటే జెనెటిక్గా వచ్చేది మనం ఏమీ చేయలేం, కానీ గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు కూడా కొన్ని కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఆ పిల్లలు కూడా ఇలాంటి డిజార్డర్లో పుట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకని మెడికల్ కేర్, మెడికల్ అడ్వైజ్ ద్వారా మనము జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి పిల్లలు పుట్టకుండా మాత్రం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఉమా మనోవేసిస్ కేంద్రం DDRC ద్వారా కూడా. ఆయన పెద్దిరెడ్డి గారికి, అలాగే వాళ్ళ బృందం అందరికీ, స్టాఫ్కి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక జరుపుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.